టీడీపీ యువనేత మంత్రి నారా లోకేష్ ఇటీవల తరచుగా ఢిల్లీకి వెళ్తున్నారు. ప్రధాని మోడీ సహా కేంద్ర మంత్రులు, ఎన్డీఏ కీలక నేతలతో సమావేశమవుతున్నారు. అయితే ఆ భేటీ వివరాలేవి పెద్దగా బయటకు రావడం లేదు. పైగా లోకేష్ ఢిల్లీ పర్యటన వివరాలను కూడా పార్టీ పెద్దగా ప్రచారం చేయడం లేదు. కేవలం ఏపీకి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల కోసమేనని చెబుతున్నారు. అయితే సాదాసీదా మీటింగ్స్ కోసం టైం వేస్ట్ చేసుకునేంత స్థాయి ప్రధానిది కాదు. ఆయన చాలా బిజీగా ఉంటారు. అయినా ఓ రాష్ట్రానికి చెందిన మంత్రి లోకేష్కు అంత టైం కేటాయిస్తున్నారంటే ఈ సమావేశాల వెనుక ఇంకేదో ఉందంటున్నారు విశ్లేషకులు. ఎవరు అవునన్నా కాదన్నా టీడీపీ భవిష్యత్ నేత నారా లోకేష్. చంద్రబాబు తర్వాత ఎవరంటే లోకేష్ పేరే వినిపిస్తుంది. ఇప్పటికే ఆయన పార్టీలో, ప్రభుత్వంలో పట్టు సంపాదించారు. టీడీపీ క్యాడర్ మొత్తం లోకేష్ జపమే చేస్తోంది. పార్టీ యంత్రాంగాన్ని ఏకతాటిపై నడిపిస్తున్నారు. అవసరమైతే తప్ప చంద్రబాబు జోక్యం చేసుకోవటం లేదు. ఇక ప్రభుత్వంలో కూడా అడపాదడపా లోకేష్ నేరుగా జోక్యం చేసుకుంటున్నారు. కేబినెట్ సమావేశాలకు ముందు మంత్రులతో కూడా ముచ్చటిస్తున్నారు. ఇక ఎమ్మెల్యేలతో నిత్యం టచ్లో ఉంటూ గైడ్ చేస్తున్నారు. ఇలా అటు పార్టీ పైన, ఇటు ప్రభుత్వం పైన లోకేష్ తనదైన ముద్ర వేసుకున్నారు. ఇదిలా ఉంటే చంద్రబాబు కూడా లోకేష్ను తన వారసుడిగా జాతీయ స్థాయిలోనూ చక్రం తిప్పాలనే ఉద్దేశంతో ఉన్నారు. అందుకే అడపాదడపా ఢిల్లీకి పంపించి అక్కడి మీడియాతో మాట్లాడిస్తున్నారు. లోకేష్ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ఎన్డీఏ పక్షాల నేతలను కలుస్తున్నారు. కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల గురించి చర్చిస్తున్నారు. ఆయా నేతలతో పరిచయాలు కూడా పెంచుకుంటున్నారు. తద్వారా తనను తాను ఎలివేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది లోకేష్కి అవసరం కూడా. చంద్రబాబు కొడుకుగా ఉంటే సరిపోదు, తను కూడా రాజకీయాలు చేయగలననే కాన్ఫిడెన్స్ను అందరిలో కలగజేయాలి. ఏపీలో ఇప్పుడు లోకేష్ దమ్మున్న లీడర్ అనిపించుకుంటున్నారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా లోకేష్ ఆ పేరు తెచ్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఆ ప్రయత్నంలోనే ఉన్నారు లోకేష్. అయితే లోకేష్కు బీజేపీ అగ్రనాయకత్వం ఈ స్థాయి ప్రయారిటీ ఇవ్వడం వెనుక భవిష్యత్ లక్ష్యాలున్నాయంటున్నారు. టీడీపీ ఏపీలో మంచి పట్టున్న పార్టీ. ఇలాంటి పార్టీతో దీర్ఘకాల స్నేహం ఉంటే తమకు ఉపయోగపడుతుంది. అందుకే లోకేష్ లాంటి యువనేతకు మోదీ, అమిత్ షా లాంటి వాళ్ళు ప్రయారిటీ ఇస్తున్నారు. అడగ్గానే అపాయింట్మెంట్ ఇస్తున్నారు. లేకుంటే ఓ రాష్ట్ర మంత్రికి ఈ స్థాయి నేతలు కలవాల్సిన అవసరం ఉండదు. లోకేష్ కూడా బీజేపీ హైకమాండ్ అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. బీజేపీకి తాము నమ్మకమైన మిత్రులమని అడుగడుగునా చాటు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది అటు బీజేపీకి, ఇటు టీడీపీకి ఎంతో మేలు చేస్తుందంటున్నారు. ఇక తాజాగా శుక్రవారం ఉదయం ప్రధాని మోదీ నివాసానికి వెళ్లి ఆయన్ను కలిశారు. ఈ సందర్భంగా కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన సాయం, అలాగే పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలను ప్రధాని మోదీతో లోకేష్ చర్చించినట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశం దాదాపు 45 నిమిషాల పాటు సాగింది. అయితే 4 నెలల వ్యవధిలో ప్రధాని మోదీని లోకేష్ కలవడం ఇది రెండోసారి. ఈ ఏడాది మే 17న లోకేష్ తన సతీమణి నారా బ్రాహ్మణి, కుమారుడు దేవాంష్తో కలిసి ప్రధాని మోదీని కలిశారు. ఈ నేపథ్యంలో 4 నెలలు తిరగకుండానే రెండోసారి మోదీతో లోకేష్ భేటీ కావడం హాట్ టాపిక్గా మారింది. అంతేకాదు ఈ భేటీ అత్యంత ప్రత్యేకంగా జరిగినట్టుగా కూడా తెలుస్తోంది. సాధారణంగా ప్రధానిని ఎవరు కలిసినా పరస్పరం అభివాదం చేసుకోవడం, ఎదురెదురుగా కుర్చీల్లో కూర్చోవడం వరకే విజువల్స్ బయటకు వస్తాయి. ఇక మిగిలిన తంతు ఏంటనేది దాదాపుగా బయటకు రాదు. అయితే శుక్రవారం నాటి మోదీ లోకేష్ భేటీలో ఓ ఆసక్తికర దృశ్యం కనిపించింది. తనను కలిసేందుకొచ్చిన లోకేష్కు తేనీటి విందిచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లను చేయించారట మోదీ. ఈ ఫోటోలు ఆసక్తికరంగా మారాయి. ఎంత పెద్ద నేత వెళ్లినా కూడా ఈ తరహా ఏర్పాట్లు ఉంటాయో లేవో తెలియదు, కానీ ఆ ఫోటోలైతే ఇప్పటిదాకా ఒక్కటి కూడా బయటకు రాలేదు. అయితే లోకేష్ భేటీలో ఈ ఫోటోలు కనిపించడం ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. 2024 ఎన్నికల్లో ఏపీలో కూటమికి అత్యధిక మెజారిటీ సాధించారన్న భావనతో లోకేష్ను మోదీ ఎంతో అభిమానిస్తున్నారు. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ బలోపేతానికి కూడా లోకేష్ కారణమన్న భావన కూడా మోదీకుందని చెప్తున్నారు. ఈ కారణంగానే లోకేష్ ఎప్పుడు కనిపించినా ఆప్యాయంగా ఆయన్ను దగ్గరకు పిలుచుకొని మరీ మాట్లాడుతూ ఉంటారు ప్రధాని. ఫ్యామిలీతో ఢిల్లీ రావాలని ఎన్నిసార్లు పిలవాలి అంటూ విశాఖ టూర్లో లోకేష్ను మోదీ ప్రశ్నించారు. అలా లోకేష్ పట్ల మోదీ ఆప్యాయత అంతకంతకు పెరుగుతూ వస్తోందనే చెప్పాలి. ఆ ఆప్యాయత శుక్రవారం నాటి భేటీలో ప్రత్యేకంగా కనిపించిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే మోదీతో 45 నిమిషాల పాటు సాగిన భేటీలో చాలా అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. జీఎస్టీ స్లాబులను తగ్గించిన తీరు, ఫలితంగా పాఠశాలల్లో వినియోగించే వస్తువుల ధరలు తగ్గిన వైనంపై మోదీకి లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. ఏపీకి కేంద్ర సాయం, అమరావతి, పోలవరం నిర్మాణాలు తదితరాలను లోకేష్ ప్రస్తావించారు. అదే సమయంలో ఏపీలో పెట్టుబడుల రాక, పరిశ్రమల స్థాపన గురించి కూడా మోదీకి వివరించారు లోకేష్.
ఇక ఇటీవల సింగపూర్లో ఏపీ బృందం జరిపిన పర్యటన వివరాలను కూడా ప్రధానికి వివరించారట. తమకు సింగపూర్లో ఎదురైన అనుభవాలను లోకేష్ సవివరంగా తెలిపినట్టు తెలుస్తోంది. ఇక తాజా భేటీలో రాష్ట్రంలో గత కొంతకాలంగా నెలకొన్న రాజకీయ పరిణామాలు, స్కామ్ల గురించి కూడా ప్రధాని మోదీకి మంత్రి లోకేష్ వివరించారట. ఆ విషయాలన్నీ మోదీ ఆసక్తిగా విని అన్ని అంశాలపై సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. ఇక ఈ భేటీ సమయంలో ప్రధాని మోదీకి యోగాంధ్రపై రూపొందించిన పుస్తకాన్ని అందించారు లోకేష్. నిజానికి యోగాంధ్ర సక్సెస్ పై ప్రధాని మోదీ కేస్ స్టడీ చేయాలని కేంద్ర కేబినెట్లోనూ ప్రస్తావించారు. అందుకే స్వయంగా ఈ అంశంపై నివేదిక తరహాలో నారా లోకేష్ పుస్తకం తయారు చేసి ప్రధాని మోదీకి అందించారట. ఈ నేపథ్యంలోని లోకేష్ పేరు ఇప్పుడు దేశవ్యాప్త రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. వాస్తవానికి ఆయన ఏపీ మంత్రి. గతంలో యువగళం పాదయాత్ర ద్వారా సుదీర్ఘ దూరం ప్రయాణించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. అయినప్పటికీ ఇప్పుడు మరో కోణంలో నారా లోకేష్ పేరు జాతీయ స్థాయిలో వినిపిస్తోంది. ఇక ఆయన వ్యవహార శైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా జాతీయ స్థాయిలో చంద్రబాబు తర్వాత స్థానాన్ని సంపాదించుకునే అవకాశం ఉందని విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ముఖ్యంగా యాటిట్యూడ్లో మార్పు రావడం ద్వారా జాతీయ స్థాయి నేతగా ఎదిగేందుకు నారా లోకేష్కు చాలా పెద్ద అవకాశం కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్న మాట. ఇప్పటి వరకు చంద్రబాబు జాతీయ స్థాయిలో ఒక వెలుగు వెలుగుతున్నారు. భవిష్యత్తులో ఏపీ నుంచి ఆ తరహా నాయకత్వం నారా లోకేష్ ద్వారా భర్తీ అవుతుందన్నది వారి మాట. ఏడాదిన్నర కాలంలో ఇప్పటికే దాదాపు 5-6 సార్లు ఢిల్లీలో పర్యటించడం, అలాగే ప్రధానమంత్రిని 3 సార్లు కలుసుకోవడం, ఇక కేంద్ర మంత్రులతో తరచుగా టచ్లో ఉండడం, అదేవిధంగా కేంద్రం నుంచి వచ్చే పథకాలను తీసుకురావడం వంటివి లోకేష్ డైరీలో కనిపించాయి. అదేవిధంగా ఏపీకి సంబంధించిన సమస్యలపై కేంద్రంతో చర్చించడం ద్వారా నారా లోకేష్ జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతున్నారు. అయితే భవిష్యత్తులో మరింత దూకుడుగా వ్యవహరించాలంటే లోకేష్ మరింతగా పుంజుకోవాల్సిన అవసరం ఉందని, చిన్న చిన్న మార్పులతో ఆయన పెద్ద నేతగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ముఖ్యంగా జాతీయ స్థాయిలో కావాల్సింది ఉత్తరాది ప్రజలను ఆకర్షించేందుకు జాతీయ స్థాయి సమస్యలను కూడా స్పృశించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎక్కువ మందిపై ప్రభావం చూపించే అంశాలను ప్రాతిపదికగా చేసుకొని జాతీయ స్థాయిలో మీడియా సమావేశాలు పెట్టడం, ఢిల్లీలోనే మీడియాతో మాట్లాడడం వంటివి చేయడం ద్వారా నారా లోకేష్ పెద్ద నేతగా ఎదిగేందుకు అవకాశం ఉంది. ముఖ్యంగా ఎన్డీఏ కూటమిలో కీలక నాయకుడిగా అతి త్వరలోనే ఎదిగేందుకు అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. అయితే లోకేష్ ఢిల్లీ పర్యటనలపై అనుమానాలు వ్యక్తం చేస్తోంది వైసీపీ. తమపై ఆయనేదో సీక్రెట్గా ప్రధానితో చర్చిస్తున్నారని అనుమానిస్తోంది. అందుకే లోకేష్ ఏ ఉద్దేశంతో ఢిల్లీ వచ్చారో తెలుసుకునేందుకు ఉన్నత స్థాయిలో ప్రయత్నాలు చేస్తోందట. ప్రస్తుతం ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అనిల్ రెడ్డి పిఏ దేవరాజును సిట్ అధికారులు ప్రశ్నించారు. మద్యం ముడుపుల్ని వసూలు చేయడం దగ్గర నుంచి చేర్చాల్సిన చోటుకు చేర్చడం వరకు మొత్తం బాధ్యతలు దేవరాజుకు ఇచ్చారని చెబుతున్నారు. ఇప్పుడు దేవరాజు అన్నీ చెప్పేసి ఉంటారని, అదే సమయంలో లోకేష్ ఢిల్లీ వెళ్లడం అనుమానించదగ్గ అంశమేనని వైసీపీ వర్గాలు టెన్షన్ పడుతున్నాయి. నారా లోకేష్ లిక్కర్ స్కామ్ సూత్రధారిని అరెస్టు చేసేందుకు అవసరమైన ముందస్తు కసరత్తు ఢిల్లీలో పూర్తి చేశారన్న అనుమానాలు వైసీపీలో ఉన్నాయి. పక్కా ఆధారాలున్నాయని బీజేపీ పెద్దలకు చెబుతున్నట్టుగా తెలుస్తోంది. మరి వారి స్పందన ఏంటో తెలియదు. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికలు ముగిసే వరకు ఎలాంటి రాజకీయ విశేషాలు ఉండకపోవచ్చని, ఆ తర్వాతే ఉంటాయని భావిస్తున్నారు. ఓవరాల్గా లోకేష్కు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాల నుంచి కేంద్ర మంత్రులు, ఇతర నాయకులు ప్రయారిటీ ఇవ్వడం మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.